డీజే టిల్లులో ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గౌడ్ గారిని ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా? అప్పటికే ఫాదర్ క్యారెక్టర్ కోసం ఎంతో మందిని ఆడిషన్ చేసినప్పటికీ ఎవ్వరు కూడా పెద్దగా నచ్చలేదంట. అలాంటి టైంలోనే ఒక ఈవెంట్ లో సిద్ధు, తరుణ్ భాస్కర్, మంచు లక్ష్మి గారు కలిసినప్పుడు సిద్ధు ఉండి తరుణ్ భాస్కర్ తో అనా మన సినిమా షూటింగ్ టైం దగ్గరకు వస్తుంది, ఇప్పటిదాకా ఫాదర్ క్యారెక్టర్ దొరకలేదని చెప్పారంట. తరుణ్ భాస్కర్ వెంటనే మురళీధర్ గౌడ్ గారి ప్రీవియస్ మూవీలో ఆయన్ని చూపించి తీసుకోమని చెప్పారంట. వెంటనే ఆయన్ని ఆడిషన్స్ కి పిలిచి ఆడిషన్ చేసి ఒక 2 days లో చెప్తామని చెప్పి పంపించేశారంట. 2 days తర్వాత ఆయన్ని పిలిచి మీరు ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యారండి, ఈ డేట్స్ ఉంటాయని చెప్పారంట. కానీ అదే డేట్స్ కి మురళీధర్ గారు ఒక సినిమాలో మంచి స్కోప్ ఉన్న ఫుల్ లెంత్ రోల్ చేస్తుండడం వల్ల దీనికన్నా అది ఎక్కువ ఇంపార్టెంట్ అని రాలేనని చెప్పారంట. అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ మురళీధర్ గారిని కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చి మీరు ఈ సినిమాని వదులుకోకండి, ఆ సినిమా డేట్స్ ని మేనేజ్ చేసుకోండి, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఈ సినిమాతో మీకు మంచి టర్నింగ్ వస్తుందని చెప్పారంట. మురళీధర్ గారు కూడా సరే అని డేట్స్ ని మేనేజ్ చేసుకున్నారంట. ఇప్పుడు నిజంగానే ఆయన ఫిల్మోగ్రఫీకి డీజే టిల్లు మంచి టర్నింగ్ ఇచ్చింది. తర్వాత మ్యాడ్, బలగము, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాము, రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఈ మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి మామ. ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి మామ.